సింబాలిక్ సెకండ్ యూనిట్లో సింబాలిక్ డైనమిక్స్ అండ్ చాయిస్. అందులో ఫస్ట్ డెఫినేషన్ లెట్ సిగ్మా ఇది సెట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ సిరీస్. ఆ సిరీస్ అనేది ఎంతో ఫామ్ అవుతుంది, జీరోస్తో వన్స్తో ఫామ్ అవుతాయి. దిస్ సెట్ ఈజ్ కాల్డ్ ద సీక్వెన్స్ స్పేస్ ఆఫ్ 0 and 1 ఆర్ ది సింబల్ స్పేస్ 0 and 1 అంటాం. సపోజ్ డెఫినేషన్ చూడండి, లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు S0 S1 S2 అండ్ సో ఆన్ అని తీసుకున్నాం. T is equal to T0 T1 T2 and so on తీసుకున్నాం. B 2 elements in the distance between S and T. ఎస్కి టీకి డిస్టెన్స్ నోట్ చేస్తామంటే D of S, T అని నోట్ చేస్తాం. D of S, T అని చెప్పాలి సమ్మేషన్ ఆఫ్ ఇట్లా ప్రతి ఎలిమెంట్ డిఫరెన్స్లు కట్టాలి. సమ్మేషన్ ఆఫ్ I is equal to 1 to n మాడ్యులస్ ఆఫ్ SI minus TI by 2 power i. ఎప్పుడైతే మాడ్యులస్ పెట్టామో పాజిటివ్ వే. దీని వాల్యూ ఎంత అవ్వచ్చు అంటే ఇక్కడ సిగ్మా అనే ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఎలా ఈ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను, 0 and 1 ఉంటాయని చెప్పాను. కాబట్టి SI వాల్యూ అయితే 0 అవ్వాలి, TI వాల్యూ కూడా 0 అవ్వచ్చు. అయితే SI వాల్యూ 1 అయితే TI వాల్యూ 0 అవ్వచ్చు. అయితే SI వాల్యూ 0 అయితే TI వాల్యూ 1, లేకపోతే TI వాల్యూ 0 అయితే SI వాల్యూ 1 అవుతుంది. మనం మొత్తం మీద మాడ్యులస్ పెడితే వచ్చే వాల్యూ అయితే 0 or 1 అవుతుంది. అందువల్ల దేర్ఫోర్ 0 less than or equal to distance between S, T less than or equal to summation of I is equal to 1 to n అంతే కదా, లెస్ దాన్ ఈక్వల్ టు 1. 0 కానీ 1 కానీ అవుతుంది, రెండు వల్లనే 0 అవుతుంది. 1/2 power i. దీని పవర్ మనది ఇది ఇన్ఫినిట్ సిరీస్ కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇన్ఫినిట్ సిరీస్. ఇది ఫార్ములా 1, దీని సమ్మేషన్ ఫార్ములా 1/1 - r. r అంటే కామన్ రేషియో 1/2. 1 - 1/2 2 అవుతుంది. కాబట్టి సమ్మేషన్ వాల్యూ 2 వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ మెట్రిక్ కూడా డిఫైన్ చేస్తాం చూడండి. ఈ D రాసిన డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ అంటే మన మెట్రిక్ స్పేస్లో టాపాలజీ వస్తుంది, అదే డెఫినేషన్. ఈ డిఫరెన్స్ అనేది గ్రేటర్ దానికి కూడా 0 అవుతుంది. డిఫరెన్స్ 0 అయిందంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. లైక్ డిస్టెన్స్ బిట్వీన్ X and Y and డిస్టెన్స్ Y and X అన్న ఉంటాయి. నెక్స్ట్ సిమెట్రిక్ ప్రాపర్టీ కూడా అవుతుంది. D of X, Y లెస్ దాన్ D of X, Z ప్లస్ D of Z, Y. ఇది మనకి ఈ D అనేది డిఫైన్ చేసి D ప్రాపర్టీస్ హోల్డ్ చేస్తుంది. మెట్రిక్స్ ప్రాపర్టీస్ మాట. నెక్స్ట్ X be a set of set sigma D be the ఫస్ట్ X be the set D అని మెట్రిక్ డిఫైన్ చేస్తాం. అండ్ డెల్టా సబ్సెట్ ఆఫ్ U of X ఈజ్ ఓపెన్. అంటే ఏ సబ్సెట్ U of X, ఇది ఇక్కడ ఏ సెట్ ఆన్ ద సెట్ ఏ సబ్సెట్ స్మాల్ ఏ సబ్సెట్ U of X ఈజ్ ఓపెన్. ఓపెన్ అవ్వాలంటే మనకి ఓపెన్ టాపాలజీలో ఓపెన్ సెట్ డెఫినేషన్ ఏంటి? ఒక సెట్ ఓపెన్ అవ్వాలంటే ఒక సెట్ని ఎప్పుడు చెప్తాం, దాంట్లో ప్రతి పాయింట్ ఇంటర్ పాయింట్ అవ్వాలని చెప్తాం. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 D of X, Y లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అప్పుడు Y దేంట్లో వస్తుంది? Uలో వస్తుంది, అంతే కదా. దీన్ని ఎలా చెప్పచ్చు? Y ఆఫ్ టాపాలజీలో S ఎప్సిలాన్ ఆఫ్ X అంటాం. అంటే S ఎప్సిలాన్ ఆఫ్ Xలో ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ ఇంటర్ పాయింట్ అవ్వాలంటే D of X, Y లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఇంప్లైస్ పై ఈజ్ ఇన్ U. అంటే ఒక ఓపెన్ సెట్ అవ్వాలంటే దేర్ ఎగ్జిస్ట్ ప్లాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ X, Y కనుక లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే Y అనేది ఖచ్చితంగా దేంట్లో రావాలి? Uలో రావాలి. డిఫరెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే X నుంచి ఆ పాయింట్ Yకి ఎనీ పాయింట్ Y కానీ P కానీ Z కానీ తీసుకుంటే వాటి డిఫరెన్స్కి X క్యాలిక్యులేట్ చేసినప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఆ పాయింట్స్ అన్ని దేంట్లో రావాలి? Uలో. అప్పుడు Uనే ఉంటాం, మనం ఓపెన్ సెట్ అంటాం. నెక్స్ట్ అలాగే నైబర్హుడ్ కూడా చెప్తాం మనం. N ఎప్సిలాన్ ఆఫ్ X, N ఎప్సిలాన్ ఆఫ్ X కూడా దీని డిఫరెన్స్ కూడా సేమ్ అంతే. దీంట్లో Y అనే పాయింట్ ఉండాలంటే డిఫరెన్స్ బిట్వీన్ X, Y లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఈజ్ కాల్డ్ దాన్ని ఏమంటాం? NBD ఆఫ్ X అంటాం. నెక్స్ట్ లెట్ X be a set and D be a metric. Let X1, X2 and so on be a sequence of elements in X. Then the sequence converges to X. సేమ్ మనకి డెఫినేషనే. కన్వర్జెంట్ అవ్వాలంటే అవ్వాలి మాడ్యులస్ ఆఫ్ Xn - X లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ కూడా n అవ్వాలి. ఈ మాడ్యులస్ డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ మనం దేంతో డివైడ్ చేస్తాం? Dతో డివైడ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు D of X, Xn Xk లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ k గ్రేటర్ దాన్ కూడా n అవ్వాలి. అర్థమైందా? అది కన్వర్జెంట్ డెఫినేషన్. Let X be the set and S be a subset of X, then the point X in X is accumulation point or limit point of S అవ్వాలంటే S అనే సబ్సెట్ తీసుకున్నాం,
ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఏమవ్వాలి మన కండిషను సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎస్లో ఎలిమెంట్స్ అని ఎక్స్ అని రీచ్ అవ్వాలి అంతే కదా. అది చెప్తాం. అంటే ఎవ్రీ మనకు టాపాలజీ ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. ఎవ్రీ అన్మీడియా ఆఫ్ ఎక్స్ కంటైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ ఎస్ అని కూడా అవ్వాలి. ఆ డెఫినేషన్ వాడచ్చు కదా మనం. టాపాలజీ డెఫినేషన్ ఉంది. బట్ ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ కొని ప్రతి ఎన్బిడి కూడా ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ ఎస్ని కంటైన్ చేయాలి. కంటైన్ చేసేటప్పుడు ఏమంటాం ఎక్స్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అని చెప్తాం. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి A be a subset of B. A is dense in B. If every point B is accumulation point of A. అంటే లిమిట్ పాయింట్ అవ్వాలి. అంటే B అనేది A is dense in B అవ్వాలంటే every point of B is an accumulation point of A అవ్వాలి. అంటే Bలోని ప్రతి పాయింట్ A లిమిట్ పాయింట్ అవ్వాలి అంతే కదా. అది ఇక్కడ అదర్వైజ్ A is dense in B and x is in B అయితే దెన్ ఎవ్రీ NBD ఆఫ్ ఎక్స్ కంటైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ ఏ అవ్వాలి. అర్థమైంది. ఏ డెన్స్ ఇన్ బి అవ్వాలంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ బి ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ అవ్వాలి. అయితే దాన్ని ఏమంటాం అప్పుడు టెన్షన్. నెక్స్ట్ అది కంటిన్యూస్ ఫంక్షన్ చెప్తున్నాం. దీని మీద మెట్రిక్ బి యూజ్ చేసి డిస్టెన్స్ యూజ్ చేసి ఎక్స్ బి ఏ సెట్ ఇఫ్ వై ఈజ్ ఎక్స్ బి ఏ సెట్ వై ఈజ్ ఏ సెట్ ఎక్స్ వై రెండు సెట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ D2 is a metric on Y. Then F from X to Y కంటిన్యూస్ అవ్వాలంటే అంటే ఇక్కడేమో D అనేది మెట్రిక్ ఆన్ X, D2 is the metric on Y. ఇప్పుడు F from X to Y కంటిన్యూస్ అవ్వాలంటే పాయింట్ దగ్గర X నాట్ అంటే X నాట్ బిలాంగ్స్ టు X అనే పాయింట్ కంటిన్యూస్ అవ్వాలంటే కంటిన్యూస్ డెఫినేషన్ ఏంటి మనకి మాడ్యులస్ ఆఫ్ X మైనస్ X నాట్ లెస్ దాన్ డెల్టా ఎంప్లాయిస్ మాడ్యులస్ ఆఫ్ F ఆఫ్ X F ఆఫ్ X నాట్ అవ్వాలి లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అదే కదా మన డెఫినేషన్. ఈ మాడ్యులస్ డి పెట్టండి ఇప్పుడు. కాబట్టి డి ఆఫ్ ఎక్స్ ఎక్స్ నాట్ లెస్ దాన్ డెల్టా అయితే మరి ఇమేజ్ సెట్ మీద ఫంక్షన్ ఏంటి మనకి D2 కదా మెట్రిక్. D2 ఆఫ్ F ఆఫ్ X F ఆఫ్ X నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అప్పుడు కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ లెట్ ఎస్ అండ్ టీ బి ఎలిమెంట్స్ ఆఫ్ సిగ్మా టూ అంటే చెప్పాను. సిగ్మా టూ డెఫినేషన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో చెప్పాం. ఫస్ట్ ఎలిమెంట్ స్కిప్ చేసేయాలి. అంటే ఇమేజ్ ఆఫ్ 01 02 03 04 కట్టామనుకోండి ఎలిమెంట్ సీక్వెన్స్కి ఆ సిగ్మా టూతో ఇమేజ్ కట్టడం ఏమంటే ఫస్ట్ 0 తెలియాలి. అర్థమైంది. అలా ఒక స్కిప్ చేసి రాస్తాం. దట్ ఎస్ అండ్ టీ బి ఎలిమెంట్స్ ఆఫ్ సిగ్మా టూ ఇఫ్ ఫస్ట్ n+1 టర్మ్స్ ఆర్ ఐడెంటికల్ చేసినట్టు కదా సరే. టీబీ ఎలిమెంట్స్ ఆఫ్ సిగ్మా టూ ఈ ఫస్ట్ n+1 టర్మ్స్ డిజిట్స్ ఆర్ ఐడెంటికల్ కనుక అయితే దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా టీ ప్లస్ దాన్ 1/n ఆన్ అదర్ హ్యాండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా 1/s కామా టీ లెస్ దాన్ లెక్క 1/2 పవర్ కనుక అయితే ఫస్ట్ n+1 డిజిట్స్ ఆర్ ఐడెంటికల్. ఇప్పుడు లిఫ్ట్ మాట ఇది. ఇప్పుడు లిఫ్ట్ కింద ఇచ్చాడు తీరం ఇది. ఫస్ట్ n+1 డిజిట్ కనుక ఐడెంటికల్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా టీ లెస్ దాన్ కూడా 1/2n అవ్వాలి. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా టీ లెస్ దాన్ కూడా 1/2n అయితే ఫస్ట్ n+1 డిజిట్స్ ఆర్ ఐడెంటికల్ అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఎస్ అంటే 2 ఎలిమెంట్స్ ఆఫ్ సిగ్మా టూ తీసుకోండి. ఎస్ అంటే S0 S1 S సీక్వెన్స్ కదా అది. S0 S1 S2 అని సో రాసాం. ఎలిమెంట్ అంటే ఇక్కడ సీక్వెన్స్ మనకి. టీ కూడా T0 T1 T2 రాసాం. రాసిన తర్వాత ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా టీ మనం ఇప్పుడు ఏం చెప్పాలి డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామా టీ 1/2 పరం చెప్పాలి. ఇప్పుడు n+1 డిజిట్స్ ఐడెంటికల్గా ఉంటాను కాబట్టి డిస్టెన్స్ ఎస్ కామా టీ క్యాలిక్యులేట్ చేస్తాం. I 1 to infinity మాడ్యులస్ ఆఫ్ SI మైనస్ TA/2 పవర్ I. S1 S2 దేంట్లో ఉన్నాయి సిగ్మా టూలు ఉన్నాయి. సిగ్మా టూలు ఎప్పుడైతే ఉన్నావు ఫస్ట్ n+1 డిజిట్స్ ఏమవుతాయి మనకి ఐడెంటికల్ అయిపోతాయి. ఐడెంటికల్ అయిపోతే ఫస్ట్ n+1కి ఇలా డిఫరెన్స్ కట్టడం కూడా ఎంత వస్తుంది 0 అయిపోతుంది. కాబట్టి మీరు ఇంకా ఐడెంటికల్ ఎక్కడ హోల్డ్ అవ్వదు n+1 ఫస్ట్ n+1 అంటే 0 నుంచి n వరకు n+1 అంటాం. కాబట్టి 0 నుంచి n వరకు కూడా ఐడెంటికల్గా ఉంటాయి. ఎస్ అనే సీక్వెన్స్లోను టీ అనే సీక్వెన్స్లోను 0 నుంచి n వరకు ఉన్న టర్మ్స్ ఐడెంటికల్లో 0 నుంచి n వరకు అంటే ఎన్ని టర్మ్స్ అవుతాయి n+1 టర్మ్స్. n+1 టర్మ్స్ ఐడెంటికల్గా ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ కడితే 0 అయిపోతుంది. కాబట్టి డిఫరెన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇంకా n+1 నుంచి. కాబట్టి సమ్మేషన్ ఎలా రాయాలి మీరు I = n+1 to infinity రాయాలి. మాడ్యులస్ ఆఫ్ SI మైనస్ TA/2 పవర్ I రాస్తారు. బట్ ఫస్ట్ 0 అయిపోతుంది 0 నుంచి n వరకు. సో I = n+1 to infinity మాడ్యులస్ ఆఫ్ SI మైనస్ TA/2 పవర్ I.
డిఫరెన్స్ ఇంత చెప్పాను కదా, ఎంత అవుతుంది? 5 జీరో కానీ 1 కానీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టేసి 1/2 పవర్ అయ్యి అంటే సిరీస్ ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుంది? 1/2 పవర్ n + 1, 1/2 పవర్ n + 2 and so on వస్తుంది. 1/2 పవర్ n + 1 కామన్ తీసేయండి, లోపల జామెట్రిక్ సిరీస్ వచ్చింది. మొత్తం మీకు వచ్చింది ఏంటంటే 2/2 పవర్ n + 1 వచ్చింది. 1/2 2 ఇక్కడ రాశాను. ఆ 2ను పవర్ క్యాన్సిల్ చేస్తాం. 1/2 పవర్ n 1/2 పవర్ లెస్ దాన్ 1 కదా, ఇక్కడ కన్వర్జెంట్ అయ్యింది. మనం 2 చేసి వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ కామట్టి లెస్ దాన్ కూడా 1/2 పవర్ అని తీసుకోండి. ఫస్ట్ n + 1 టర్మ్స్ ఐడెంటికల్గా ఉంటాయి, మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ కామట్టి అంటే I = 1 to ∞ మాడ్యులస్ ఆఫ్ SI - TA/2 పవర్ i. మళ్ళీ దీన్ని నోట్ చేస్తాం. లెస్ దాన్ ఈక్వల్ టు 1/2 పవర్ అని రాస్తాం. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ అండ్ టీ ఆర్ ఐడెంటికల్ ఫర్ ఫస్ట్ n టర్మ్స్ ఐడెంటికల్గా ఉంటాయని చెప్పాలి. అంటే దట్ ఈజ్ SI = TA ఫర్ ఆల్ 0 లెస్ దాన్ I లెస్ దాన్ అని చెప్పాలి. అలా కాదని తీసుకోండి. డిఫరెన్స్ 0 కాదని తీసుకున్నాం. డిఫరెన్స్ 0 కాకపోతే ఇంకెంత అవ్వాలి? యాక్చువల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 0 కానీ 1 కానీ అవుతుంది. అంటే డిఫరెన్స్ 1 అవ్వాలి. అంటే SJ 1 అయితే TJ 0 అవ్వాలి. SJ 0 అయితే TJ 1 అవ్వాలి. అప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు లెస్ దాన్ తర్వాత 1/2 పవర్ వచ్చింది. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సమ్మేషన్లో ఓ టర్మ్ ఐడెంటికల్ కాదనుకున్నాం, అంతే కదా? మిగతా టర్మ్స్ ఐడెంటికల్, టర్మ్ ఐడెంటికల్ కాదనుకున్నాం. బట్ ఇక్కడ ఐడెంటికల్ కానీ టర్మ్ ఇక్కడ రాసాం. ఇది 1/2 పవర్ అయ్యి మొత్తం సమ్మేషన్ అంతా గ్రేటర్ దాన్ 1/2 పవర్ వచ్చింది. గ్రేటర్ దాన్ 1/2 పవర్ అని రాయొచ్చు. అంటే డిస్టెన్స్ ఏమైంది? గ్రేటర్ దాన్ 1/2 పవర్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది మనకి ఓ టర్మ్ ఐడెంటికల్ కాదనుకుంటాను. బట్ 0 నుంచి n అవ్వకుండా ప్రతి టర్మ్ ఐడెంటికల్ అవ్వాలి. ఐడెంటికల్ కాదంటే వచ్చింది మనకి లెస్ దాన్ ప్లేస్ వచ్చింది, మనకి గ్రేటర్ దాన్ వచ్చింది. మరి లెస్ దాన్ ఒప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, కాంటాక్ట్స్ వచ్చింది అంతే. రైట్.